ఫ్రెండ్స్, ఇండియాలో ఇప్పుడున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ అన్ని సైలెంట్ లో ఉన్న టైంలో ఒక్కసారిగా అందరి దృష్టిని లాక్కున్న అప్డేట్ ఏదైనా ఉందంటే అది మహావతార్ సిరీస్ నుంచి వచ్చింది. స్పిరిట్, సలార్ 2, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లాంటి భారీ సినిమాల నుంచి ఒక్క క్లూ కూడా రాలేదు. మహావతార్ మాత్రం తన నెక్స్ట్ పార్ట్ మీద చిన్న హిట్ ఇచ్చి సోషల్ మీడియా మొత్తాన్ని హీట్ చేసిందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఏమవుతుందిరా ఈ సిరీస్ అనే క్యూరియాసిటీ పీక్ లో ఉంది భయ్య. ఫస్ట్ పార్ట్ అయిన మహావతార్ నరసింహలో చూపించిన వరాహ నరసింహ అవతారాలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే మనం చూసాం కదా. ఆ ఎండింగ్ లో ఇచ్చిన పరశురామ హింట్ ఇప్పుడే హైప్ నైతే పెంచేసింది. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ టీజ్ అయితే హైప్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది భయ్య. మరి ఫస్ట్ లుక్ లో ఏముంది అంటే మొదటి చూసినప్పుడు చాలా మందికి ఇది ఏఐ లేదా హై ఎండ్ యానిమేషన్ అనిపించింది. కానీ డీటెయిల్స్ గమనిస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఇది పూర్తిగా రియల్ షూట్, లైవ్ యాక్షన్ వైపు వెళ్తున్నారు. కాళ్ళు, చేతులు, బ్లడ్ టెక్చర్స్, గుర్రాల మీద ఉన్న వారియర్స్ ఆల్ లుక్ టు రియలిస్టిక్ అని చెప్పుకోవాలి. ఇంతకు ముందు పార్ట్ లో కొన్ని చోట్ల యానిమేషన్ ఫీల్ అయితే అనిపించింది. ఇప్పుడు మాత్రం 100% హ్యూమన్ ఎగ్జిక్యూషన్ అనిపిస్తోంది భయ్య. ఎందుకంటే మైథాలజీని ఈ రేంజ్ లో, ఈ స్కేల్ లో రియల్ యాక్షన్ తో చూపించడం అంటే చిన్న విషయం కాదు. ఈ పాయింట్ ఫ్యాన్స్ అందరినీ ఎక్కువగా ఎక్సైట్మెంట్ అయితే చేస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై బడ్జెట్ ను కూడా భారీగా పెంచుతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇంకా ఇప్పుడు ఫైనల్ గా స్టోరీ విషయానికి వచ్చేస్తే మన అందరికీ తెలిసినట్లే పరశురామ అంటే ఒక అగ్ని స్వరూపం అని చెప్పుకోవచ్చు. ధర్మాన్ని కాపాడడానికి ఎలాంటి హద్దులు దాటడానికైనా వెనకాడని అవతారం. ఆయన కోపం, ఆయన నరుకుడు, ఆయన రౌద్రం ఆల్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పురాణాల్లో చెప్పినట్లు ఆయన యుద్ధాలు అంటే లిటరల్లీ బ్లడ్ బాత్. అదే ఎలిమెంట్ ఈ సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నారని ఈ పోస్టర్ నుంచి క్లియర్ గా తెలుస్తుంది. ఒకవైపు మంటలు, ఎగిసే గొడ్డలి, మరోవైపు రక్తం చెందుతున్న విజువల్స్. ఇవన్నీ చూస్తుంటే ఇది సాధారణ మాస్ సినిమా కాదు, ఇది పూర్తి రౌద్రం రూపం అని అనిపిస్తుంది. ముఖ్యంగా కర్తవీర అర్జునుడితో జరిగే ఫైట్ గురించి ఇప్పటికే టాక్ మొదలైంది. వాడి వేల చేతులు, ప్రతి దెబ్బకి పెరిగే శక్తి, అలాంటి విలన్ ను పరశురామ ఎలా డీల్ చేస్తాడన్నది థియేటర్ లో చూడాల్సిన విజువల్ ఫీస్ట్ అవుతుంది. హీరో ఎవరు అన్న దానిపై కూడా ఇంట్రెస్టింగ్ గాసిప్స్ అయితే నడుస్తున్నాయి. చాలా మంది విక్కీ కౌశల్ పేరు అయితే చెబుతున్నారు. ఆయన లుక్, ఆయన ఇంటెన్సిటీ ఈ క్యారెక్టర్ కు సెట్ అవుతుందనే ఫీలింగ్ అయితే చాలా మందికి ఉంది. కానీ ఇంకా బయట నుంచి అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. ఇదే టైంలో రిలీజ్ ప్లాన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. 2027 డిసెంబర్ అంటున్నారు. కానీ ప్రాజెక్ట్ స్కేల్ చూస్తే 2028కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా టైం తీసుకుంటాయి. కానీ అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వెన్ ధర్మ ఫాల్స్ ద పర్సూ రైసెస్ అనే ట్యాగ్ లైన్స్ ఇట్ సెల్ఫ్ గూస్ బంప్స్ అయితే ఇస్తున్నాయి. అంటే ఈ సినిమా కేవలం కథ కాదు, ఒక భావం, ఒక శక్తి, ఒక రౌద్రం రూపం. మరి ఇప్పుడు విక్కీ కౌశల్ గారి గురించి చూసుకుంటే బాలీవుడ్ లో తన నేచురల్ యాక్టింగ్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటుడు. ఆయన 16 మే 1988న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. తండ్రి శ్యామ్ కౌశల్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ కాగా కుటుంబం మొత్తం సినిమా రంగానికి దగ్గరగా ఉండడంతో చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. అయితే ఆయన మొదట ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం కార్పొరేట్ జాబ్ కూడా చేశాడు. తర్వాత తన ఫ్యాషన్ ఫాలో అవుతూ యాక్టింగ్ లోకి అయితే వచ్చేశారు. ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తర్వాత మసాన్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఆయనకు క్రిటికల్ గా మంచి గుర్తింపు అయితే తీసుకువచ్చింది. తర్వాత రాజీ, సంజు, ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్ వంటి సినిమాలతో స్టార్డమ్ అయితే అందుకున్నాడు. అందులో ఆయన చేసిన పాత్రకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తన డెడికేషన్, వర్స్టైల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న విక్కీ కౌశల్ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ యాక్టర్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. వ్యక్తిగత జీవితంలో ప్రముఖ నటి కత్రినా కైఫ్ ను వివాహం అయితే చేసుకున్నాడు. ఈ జంట కూడా ఇండస్ట్రీలో చాలా పవర్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఫైనల్ గా మూవీ విషయానికి వచ్చేస్తే మహావతార్ నరసింహ సినిమాకి వచ్చేస్తే ఇది మామూలు మైథలాజికల్ సినిమా కాదు భయ్య. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్, ముఖ్యంగా నరసింహ అవతారం రిలీజ్ అయ్యే క్లైమాక్స్ ఆల్ టుగెదర్ చూసినప్పుడు గూస్ బంప్స్ అయితే గ్యారంటీగా వచ్చాయి. స్టోరీ మనకి ముందే తెలిసినది అయినా సరే ప్రెజెంటేషన్ వల్ల అయితే ఫ్రెష్ ఫీల్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. కొంతమందికి యానిమేషన్ ఫీల్ అయితే కొన్ని చోట్ల అయితే కనిపించింది. ఓవరాల్ గా ఆ ఎమోషన్, ఆ రౌద్రం చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్లు తెచ్చుకొని ఈ రాబోయే సిరీస్ మీద మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న మహావతార్ పరశురామ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ వైపు చూసిన తర్వాత ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆకాశానికి తాకుతున్నాయి. ఈసారి మేకర్స్ అందరూ యానిమేషన్ నుంచి రియల్ యాక్షన్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని టాక్ అయితే బయటకు వస్తుంది. అదే నిజమైతే విజువల్ గా ఇంకా గ్రాండ్ గా ఉండబోతుంది. కానీ అసలు రిజల్ట్ మాత్రం ఎగ్జిక్యూషన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే, ఎమోషన్ అన్ని కరెక్ట్ గా సెట్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో భారీ సక్సెస్ అయితే అవుతుందనే నమ్మకం ఉంది. సో మొత్తానికి ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ లుక్ చూస్తే మనం థియేటర్ లో ఏ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామో అర్థమైపోతుంది. టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ వస్తే సోషల్ మీడియాలో మట్టుగా లిటరల్లీ బ్లాస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మహావతార్ సిరీస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, కానీ పాన్ ఇండియా లెవెల్ లో ఒక పెద్ద ఫ్రాంచైజీగా మారే అన్ని లక్షణాలు ఇందులోనే కనిపిస్తున్నాయి. నాకైతే పర్సనల్ గా ఈ లుక్ అయితే పిచ్చిగా నచ్చింది భయ్య. ఎస్పెషల్లీ పరశురామ రౌద్రం ఎలా చూపిస్తాడో చూడాలని ఇంకా ఆసక్తి అయితే పెరిగిపోతుంది. మరి దీని మీద మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో చివరి చూసుంటే చాలా థ్యాంక్స్ గైస్.